నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. కల్లూరు పట్టణ ప్రజలందరికీ నమస్తే అండి. బడిబాట జిల్లా స్థాయి బైక్ యాత్రలో భాగంగా ఈరోజు కల్లూరు పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలు చేర్పించండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఇంకా సమస్త సౌకర్యాలు ప్రభుత్వం మనకు అందిస్తూ ఉంది. మరి అత్యధిక క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నారు. మీ అందరికీ ప్రభుత్వ పాఠశాల తరపున మేము హామీ ఇస్తున్నామండి. మీ పిల్లల్ని పాఠశాలకు పంపించండి. బడికి రాకపోతే స్కూల్కి వచ్చి టీచర్స్ని అడగండి. ఖచ్చితంగా 100% మీకు విద్య నేర్పించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈసీఆర్ ద్వారా ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈసీఆర్ ద్వారా ఇంకా ఎక్కువగా పిల్లలు ఇంగ్లీషు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మేము విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కల్లూరు మండల నాయకులందరూ పాల్గొన్నారు. చైర్మన్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, లేకపోతే ఇంకా రాజకీయ నాయకులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మేడం గారు, ఇంకా అక్కడ పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సహాయ సహకారాలు మేము అర్థిస్తున్నాం. మరి మీరు ప్రజాక్షేత్రంలో ఉంటారు కాబట్టి ప్రజల తల్లిదండ్రులని కొంచెం మోటివేట్ చేసి పిల్లలందరినీ మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా మీరు మా టీచర్స్కి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మేము మా టీచర్స్ తరపున మీకు హామీ ఇస్తున్నామండి. మంచి విద్యను మేము అందిస్తాం. కాకపోతే మా స్కూల్స్కి వచ్చి తల్లిదండ్రులని అడగమని చెప్పండి. చదువు ఎందుకు రావట్లేదో తల్లిదండ్రులు అడిగే అవకాశం ఉంది. మేము బాధ్యత వహిస్తాం. వాళ్ళకి విద్య నేర్పడానికి 100% ప్రయత్నం చేస్తాం. మరి ఆ విధంగా మేము హామీ ఇస్తున్నామండి. కాబట్టి మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతూ కార్యక్రమంలో టీచర్స్ యొక్క కృషి, మరి పేరెంట్స్ యొక్క సహకారంతోనే మరి పిల్లల యొక్క భవిష్యత్తుని ఆహ్లాదంగా ఆరోగ్యవంతమైనటువంటి భోజన సదుపాయాలతోటి ఉన్నత ప్రమాణాలతోటి విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడము, అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి స్కూల్స్కి ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చి పాఠశాలల్ని ఎంత ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు అంటే అవి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గమనించి, అలాగే ఈసారి కల్లూరులో మన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కల్లూరులోనే ప్రథమ స్థానంలో రావడం జరిగింది, కల్లూరు 10th క్లాస్కి. అలాగే ఐఐటీలో వచ్చాయి మొత్తం మన కల్లూరు నుంచి. అంటే ఇక్కడ టీచర్స్ కూడా ఎంత చక్కగా బోధన చేస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలతో పాటు పక్కనున్న వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఈ బడి బాట పిల్లల వేట కార్యక్రమంలో స్కూల్స్ని వెనకట వైభవంతో తీసుకొచ్చి స్కూల్స్కి పునర్జీవం ఇచ్చి పిల్లల యొక్క భవిష్యత్తుని బంగారు బాటలో నడిపిద్దామని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ఈరోజు కల్లూరు మండలం కల్లూరులో బడిబాట బైక్ యాత్రలో భాగంగా ఎంఆర్సీ దగ్గర రావడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి టీచర్స్ మరియు పేరెంట్స్, సిఆర్పి మిత్రులు అందరూ ఈ బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, తల్లిదండ్రులందరూ గమనించాలి.
గత సంవత్సరం ఈసీఆర్ ద్వారా ఎంత ఇంప్రూవ్మెంట్ సాధించామో మీకు అందరికీ తెలుసు, మీరు చెప్పక్కర్లేదు. మండలంలో కాదు జిల్లాలోనే అన్ని స్కూల్స్లో కూడా 90% పిల్లలు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అయ్యారు. మరి అదే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మేము కొనసాగించి 100% పిల్లలు ఈసీఆర్లో ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేటట్లు, అర్థం చేసుకునేటట్లు చేసే ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. ఆటపాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య మీకు కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది. ఒత్తిడి లేని ఆహ్లాదకరమైనటువంటి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల మధ్య విద్య నేర్చుకునేటటువంటి అవకాశం మీ పిల్లలకి ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి గుణాత్మక విద్యను నేర్చుకోవడానికి తప్పనిసరిగా మేమందరం సహాయ సహకారం అందిస్తాం. 100% మీకు అందరికీ మేము హామీ ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల తరఫున మీ పిల్లల్ని మా బడిలో చేర్పించండి, ప్రతిరోజు పాఠశాలకు పంపించండి. చదువు రాకపోతే వచ్చి స్కూల్లో ఆ టీచర్స్ని అడగండి, ఎక్కడ మీ పిల్లలు వెనకబడ్డారో గమనించి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మా టీచర్స్ ప్రయత్నం చేసి 100% ఫలితాన్ని సాధిస్తారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి ఎంతో డబ్బులు వేస్ట్ చేసుకొని ప్రైవేట్ పాఠశాలకు పంపించే కంటే మీ ఊరిలోని బడి అమ్మ ఒడి ప్రభుత్వ బడి మీకు అందరికీ తెలుసు. వాళ్ళంతా చక్కటి అవకాశం ఉంది. ప్రభుత్వం అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. అనుభవించినటువంటి టీచర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో బోధన కొనసాగుతుంది. మరి మధ్యాహ్న భోజనంలో అనేక రకాలైనటువంటి రాగిజావు కానీ గుడ్డు కానీ ఇవన్నీ పిల్లలకు పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టిఫిన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. మరి పాఠ్యపుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, నోట్బుక్స్ కానీ ఇలా సకల సౌకర్యాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి ఇన్ని అవకాశాలు, ఇన్ని సౌకర్యాలు మనకు ఇస్తున్నటువంటి సందర్భంలో మరి మీరు మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే పంపిస్తే బాగుంటుంది. మీ పిల్లల్ని పంపించండి. ప్రతిరోజు చదువు రాకపోతే టీచర్స్ని అడగండి, చదువు చెప్పే బాధ్యత మాది. కాబట్టి కల్లూరు గ్రామస్తులందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నారు, మీ ఊరిలో ఉన్నటువంటి మీ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించాలని మరీ మనవి చేసుకుంటూ గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ ముందుగా నమస్కారం. బడియేడు పిల్లలు బడిలోనే ఉండాలి, ఇది మన నినాదం. మన అందరి నినాదం కూడా కావాలి. ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. మన దేశమే మన పిల్లలే మనకి భవిష్యత్తు కాబట్టి, పిల్లల యొక్క చదువే మనకి ముఖ్యం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగానూ ప్రైవేటు పాఠశాలకు తీసుకున్నటువంటి మౌలిక సదుపాయాలే కాకుండా మంచి ఉపాధ్యాయుల్ని కూడా నియమించి 2024 డిఎస్సిలో కూడా కొత్త ఉపాధ్యాయులు కూడా నియమించి ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా మరి వచ్చిన కొత్త ప్రభుత్వం పరిపాలనలో మరి చదువు విషయంలో ముఖ్యమంత్రి గారే తమ వద్ద విద్యాశాఖ నుంచుకొని విద్యాశాఖ యొక్క అత్యున్నత స్థాయిని ఆయన ప్రదర్శిస్తూ మన పాఠశాల యొక్క అభివృద్ధిని ఆయన కాంక్షిస్తూ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. కనుక మన పాఠశాలలు కూడా అభివృద్ధిగా సాధిస్తున్నాయి. ఉపాధ్యాయులు ఆ విధంగానే బోధిస్తున్నారు. విద్యార్థులు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని మనమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో చూడండి, 571 మార్కులతో గవర్నమెంట్ పాఠశాలలో సాధించడమే కాకుండా మనము నియోజకవర్గ స్థాయిలోనే మనము అత్యున్నత ఫలితాలను సాధించాము. IIITలో 7 సీట్లను మండలం నుంచే సాధించాం. ఈ విధమైన గొప్ప కార్యక్రమాలతో పాటుగా మనం ఇంకా ముందుకు వెళ్తామని ఈ యొక్క బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న మన దంతాల సుధాకర్ సార్ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన ఉత్తమ ఉపాధ్యాయులే కాదు, ఈ యొక్క శ్రమని ఎండాకాలంలో ఈ ఎండని తట్టుకొని తన యొక్క కృషిని మండల యొక్క తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ కూడా తన వంతుగా మరి ఈ యొక్క బడిబాటని ఉద్దేశించి ఆయన మరి తిరుగుతూ ఉంటారు. మరి వారి యొక్క కృషిని కూడా నేను అభినందిస్తూ ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బడిఈడి పిల్లలందరినీ గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతూ నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ బడిబాటలో భాగంగా స్వచ్ఛందంగా సుధాకర్ సారు గ్రామాన తిరుగుతూ
మండల వనరుల కేంద్రం కల్లూరు నుంచి ప్రారంభించి నిర్వహించుకుంటున్నారు. మీ పాఠశాలకి మీ గ్రామానికి రమ్మని ఆహ్వానిస్తే సార్ స్వచ్ఛందంగా వచ్చి ఆ ప్రచార జాతాన్ని నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని అందరికీ తెలియజేశారు. ముందుగా ఒకరోజు ముందు తెలియజేస్తే ఆ సారు మీ గ్రామానికి వచ్చి ఆ తల్లిదండ్రులకి అవేర్నెస్ కల్పిస్తారు. ఈ సంవత్సరం నుంచి 21 వస్తువులతో కిట్ కూడా ఇస్తుంది. దాంతోపాటు ఉదయం పూట అల్పాహారం ప్రతిరోజు ఇస్తుంది. ప్రభుత్వం నిర్ణయించి ప్రకటన చేయడం జరిగింది. అట్లే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల వాతావరణం బాగుంటుంది, ఆట స్థలం ఉంది, ఇక్కడ మానసిక వికాసం జరుగుతుంది, ఒత్తిడి లేని చదువులు ఉంటాయి. మీరు గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకొని బడిబాటలో భాగంగా తల్లిదండ్రులందరూ కూడా అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని, మీకు డబ్బులు ఎక్కువ ఉంటే దాచుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, సుకన్య సమృద్ధి యోజన ఉంది ఆడపిల్లల కోసం, ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి. ఒక సంవత్సరం మీరు దాచి చూడండి. వ్యాన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, బుక్స్, డ్రెస్ ఫీజు, ట్యూషన్ ఫీజు మొత్తం కలిపితే ఎంత అవుతాయో మీరే ఆశ్చర్యపోతారు. తర్వాత పై చదువులకి వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని డబ్బులు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించి మా యొక్క పాఠశాలని అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం అండి. జిల్లా స్థాయి బడిబాట బైక్ యాత్రలో భాగంగా ఈరోజు కల్లూరు పట్టణంలో బైక్ యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బైక్ యాత్రలో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించండి. గుణాత్మక విద్య కావాలంటే కేవలం మీకు ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుంది. ప్రభుత్వం అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. మరి అన్ని రకాల సౌకర్యాలు ఉచితంగా మనకి ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్నాయి. కాబట్టి అనుభూతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మంచి ఉత్తీర్ణత ఫలితాలు గత సంవత్సరం మీరు సాధించడం జరిగింది. ఈసీఆర్ ద్వారా ఇంగ్లీష్ మీడియం బోధించడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించవలసిందిగా కోరుతూ ఈ బడిబాట బైక్ యాత్రను కొనసాగించడం జరుగుతూ ఉందండి. ఈరోజు కల్లూరు పట్టణంలో బడిబాట బైక్ యాత్రలో భాగంగా తల్లిదండ్రులు కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడని కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, మీ పిల్లల్ని మీ ఊరి ప్రభుత్వ బడిలోనే చేర్పించండి. నమస్కారం అండి. బడిబాటలో భాగంగా గారు స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ బడిబాటలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని, విద్యార్థుల్ని చేర్పించి ఇక్కడ వస్తువులు సౌకర్యాలన్నీ వినియోగించుకోవాలా. ఈ సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం ఉంది, 21 వస్తువుల కిట్లు అందజేయబడతాయి. అట్లే మధ్యాహ్న భోజనం ఉంది, నిష్ణాతులైన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు, విశాలమైన ఆట స్థలం ఉంది. ఇవన్నీ వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించండి. మీకు ప్రైవేట్ పాఠశాలలో పంపించే డబ్బుల్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, లేకపోతే పిల్లలకు కావాల్సినటువంటి సుకన్య సమృద్ధి యోజన అలాంటి పథకాల్లో దాచుకోండి. ఒకసారి పంపించి చూడండి, ఒక అవకాశం చూడండి. ప్రతి నెలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో మీ పిల్లల ప్రతిభని పరిశీలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అంటే మీరు ఈ జూన్ 6 నుంచి 12 వరకు బడిబాట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటింటికి వచ్చి అడ్మిషన్, ఫ్రీ అడ్మిషన్, నోట్బుక్స్, ఉచిత నోట్బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. అన్ని ఉచితాలని మీకు ప్రభుత్వం ఇచ్చే వాటిని వినియోగించుకొని
మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ, మీరు అడ్మిషన్లో ఫ్రీగా ఇచ్చేటటువంటి పాఠశాలను వదిలిపెట్టి డబ్బులు ఇచ్చే పాఠశాలకి పోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. అర్థం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి. ఓకే సార్.